మన సబ్స్క్రైబర్లలో ఒకరు మనకైతే కింద కామెంట్ పెట్టారనమాట. సో 5 రూపాయలతో 2024లో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రావాలని చెప్పి బార్గెనింగ్ చేసి, సో దానికోసమే నేను నా కెమెరామెన్ వంశీ ఇద్దరం కలిసి డేర్ చేసే దానికోసం వస్తాము. సో ఏమవుతుందో తెలియదు, మాకు కూడా చాలా భయంగా ఉంది, ఫస్ట్ టైం ఇది. సో ఏమవుతుందో చూడండి. పిల్లని ఎవరు ఇస్తారా నీకంటే దానికోసం అని చెప్పి 5 రూపాయలు ఇమ్మా, నా తెలివి ఎందుకు చూపిస్తా, కూరగాయలు ఎత్తుకొస్తా మార్కెట్కి అని చెప్పి వచ్చిన మార్కెట్కి. సో 5 రూపాయలకి ఏమొస్తాయి అని చూస్తానా, ఏం రావు కదా. కొన్ని ఇవన్నీ కాదంట అయితే ఈయన ఏమనుకుంటున్నా. సో ఇప్పుడు సరే 5 రూపాయలకు నువ్వు ఎన్నో నా పెళ్లికి నేను పిలిచి కట్నం డబ్బులు నీకు ఇస్తా. మరి ఏమిద్దాం అనుకుంటున్నారు? 2 లో చెట్టీలు, 2 జబ్బల పన్నీరు, ఏమంటావు? ఓ కరింపీడి కట్ట. ఎంత మా బెండకాయలు? అర్ధ కేజీ 30. ఉండు ఉండు ఉండు. మిరపకాయలు తీసుకుంటా ఉండు. మిరపకాయలు 40. కాదు మా ఓ మాట, మా అమ్మ నన్ను ఎప్పుడు పనికిరాడా అని చెప్తా ఉంటుంది. అందుకు మామూలుగా ఎవరిస్తారా నీకు పిల్లను అంటానే, పిల్లని ఎవరిస్తారా నీకంటే దానికోసం అని చెప్పి 5 రూపాయలు ఇమ్మా, నా తెలివి ఎందుకు చూపిస్తా, కూరగాయలు ఎత్తుకొస్తా మార్కెట్కి అని చెప్పి వచ్చిన మార్కెట్కి. సో 5 రూపాయలకి ఏమొస్తాయి అని చూస్తానా, ఏం రావు కదా. టీ కూడా రాదు. నువ్వు కూడా 6 రూపాయలేనా? మా అమ్మే ఇచ్చింది. 5 రూపాయలు తెత్తకరా, 200 ఎవరైనా ఎత్తకొస్తారు. 5 రూపాయలు తెత్తకొస్తే నేను తెలివి అంటే మాటలు చెప్పాలంట, పెళ్లి కావాలంటే మాటలు చెప్పాలంటనే. ఎంత మా బీన్స్? అర్ధ కేజీ 30. కాదమ్మా, ఒక చిన్న మాట అంటనా. ఏం వచ్చి ఉద్యోగం లేదని చెప్పి ఉద్యోగం అంటే ఉద్యోగం ఇవ్వాలంటే పిల్లని ఇవ్వాలంటే ఉద్యోగం ఎందుకు, తెలివి ఉంటే సరిపోతుంది. అంటే నీ తెలివి ఎట్లా చూపించో, 5 రూపాయలు ఇస్తా కూరగాయలు ఎత్తరా చూద్దాము నీకు ఎంత తెలివి ఉందో, మార్కెట్కి పోయి అని చెప్పింది. 5 రూపాయలు కూరగాయలు వస్తాయా మార్కెట్లో? 5 కాయలు కూడా రావు కదా. 5 కాయలు కూడా రావు కదా. సో ఇప్పుడు సరే 5 రూపాయలకు నువ్వు ఎన్నో నా పెళ్లికి నేను పిలిచి కట్నం డబ్బులు నీకు ఇస్తా, కూరగాయల డబ్బులు. ఏమంటావు? వద్దా? నేను బతుక్కోవాలనా? నీ బొందరా, నీ బొంద. ఇస్తావమ్మా 5 రూపాయలకి? 5 రూపాయల కూరగాయలు. మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందంట, పెళ్లి చేస్తే వచ్చిన కట్నంతో పెళ్లికి కూడా పిలుచుకొస్తాలే నేను. నా చిన్న మాట, మా అమ్మ నన్ను మార్కెట్కి 5 రూపాయలకి గొడవ పడినా. సో ఏమనంటే నీకు జాబ్ లేకనంటే ఎవరు ఇస్తారు పిల్లని అని చెప్పింది. సో పెళ్లి చేసుకోవాలంటే జాబే కావాలన్నా, తెలివి ఉంటే చాలదా అని చెప్పి ఒక 5 రూపాయలు తీసుకొని మార్కెట్కి వచ్చిన కూరగాయలు. నాకు ఏం కూరగాయలు వస్తాయనా? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? రావా? సరే రూపాయి ఇస్తా, అదొక రూపాయికి నాకు పెళ్లి అవుతుంది. నన్ను ఇస్తే ఎట్లా అట్లా నీ దయ వల్ల పెళ్లి అవుతుంది, నీ పేరు చెప్పుకుని పెళ్లి చేసుకుంటానా. కాదు నా పెళ్లి అయితే కట్నం ఇస్తానా? కట్నం డబ్బుల్లో కొంచెం నీకు ఇస్తానా? ఇస్తావు నిజంగానే? పిలిచకపోతే నేను పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 50 రూపాయలు ఇవ్వాలా? నాకు మా అమ్మ 5 రూపాయలు ఇచ్చింది. ఎట్లా అట్లా పెద్ద మనసు చేసుకుని 5 రూపాయలు నా పెద్ద మహారాజు లాగా ప్లీజ్ నా 5 రూపాయలకి. ఐస్ క్రీమ్ కూడా రాదు, 5 రూపాయలు టీ కూడా రావటం లేదు మార్కెట్ లో. పల్లెల్లో పోయినా కూడా 5 రూపాయలకి ఏం పిల్లలు కూడా 5 రూపాయలు ఇస్తే పిల్లలు పారేస్తున్నారు 5 రూపాయలు. నువ్వు మళ్ళీ 5 రూపాయలు ఎవరు నన్ను ఇచ్చింది? ఏ ఊరు నన్ను? ఈ ఊరేనా? రాయచుట్టే ఈ ఊరు ఉన్నది నా. ఏం నా సంపాదించద్దు పోనా? 5 రూపాయలకి ఏం వస్తాయి నా కూరగాయలు? ఈయన ఏమనుకుంటున్నా రావునా?
అవునా సత్తాయితుంది 5 రూపాయలు ఏమన్నా కూరగాయలు వస్తాయన్నా మార్కెట్ లో ఇట్లా అట్లా నా పెద్ద మనసు చేసుకుని ఏడా పెద్ద మనుషులా ఏమిలా పెద్ద మనుషులు ఆడ ఉన్నాయి ఏడా రావునా 5 రూపాయలు రావునా అవునా అన్న సత్తాయిస్తుంది వ్యాపారం చూసుకోవాలా పోనీ ఒక కాయన్న అయినా కనీసం 40 రూపాయలు అదే పోనీ ఒక ముల్లంగానే అయినా ముల్లంగి 80 రూపాయలు అది చూడు ఇట్లా ఫస్ట్ క్వాలిటీ రావు ఊరికే చూసి 5 రూపాయలు చూసి ఇచ్చేస్తా కావాలంటే చూసుకో చూసి ఇచ్చేదానికి 5 రూపాయలు ఎంతనా మిరపకాయలు 80 రూపాయల. ఇప్పుడు ఒక చిన్న మాట, సో నాకే పెళ్లి చేయాలంటే 5 రూపాయలు కూరగాయలు కొనుక్కు రమ్మని చెప్పింది మా అమ్మ, నా తెలివి ఉపయోగించే. సో కాబట్టి ఒక 5 రూపాయలకి నా కూరగాయలు కొన్ని 100 గ్రాములన్నీ అయినా కనీసం కొన్ని 2 టమోటాలన్నీ అయినా ఏం రాదా? ఇప్పుడు అది ఒక కాయ ఒకటన్నా అయినా కొన్ని అవి ఏం రావా? రేట్లు నువ్వు నాకు ఇచ్చినావంటే నాకు పెళ్ళి అవుతుంది అనమాట. సో దానివల్ల నీకు నా కట్నం డబ్బులు కొంచెం ఇస్తాలేప్ప, నీకు కూడా పెళ్ళి అయితే. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? సవాళ్ళు ఓ ఉషా కుట్టు మిషన్, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం. ఏంటి మమ్మీ ఎవడీడు కాదంట ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్లే. మనకి 5 రూపాయలకి అయితే ఈ కట్ట అనేది దొరుకుతుంది అన్నమాట ఒకటి. సో ఈ కట్ట తీసుకొని మనం 5 రూపాయల ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా 5 రూపాయల ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. సో 5 రూపాయలకి అయితే నాకు ఆకుకూర దొరికింది ఒకటే. సో ఆకుకూరతో 5 రూపాయల కూరగాయల ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. సో థ్యాంక్ యూ. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.